రామో రామ భార్య భర్తలు ఉన్నారు రామో రామ రాజ్యాలు ఉన్నాయి రామో రామ మరి మెడల తల్లి చూడు ముత్యాల కన్న కరబాన కలిగిండు ఒక్కగాను ఒక కొడుకు వలరాని ముత్యం ఆ కొడుకే వరాల రాజుగా ఆ రెండో పిల్లగాడు ఆటపోయిన పిల్లగాడు ఆట వేయింటూ ఇంటికి వచ్చి అమ్మ నాకు కలగటాన్ని అన్నం పెట్టు నేను ఆట పోవాలని అన్నాడమ్మా మరి ఆ తల్లికి ఊళ్ళో దిద్దరం వచ్చింది మా తంకాడికి వచ్చామని ఏమైంది ఎందుకు లేవలేదని అడగలేదు అప్పుడు గా తల్లి అనుకున్నది నా బిడ్డ అయితే నువ్వు ఎందుకు లేవలేదు అంతంత పొద్దుంది అక్కడ దాడింది చెమ్మడాన్ని నీళ్ళు తెచ్చి నా చేతికి ఇవ్వబోన బిడ్డ ఏ తల్లి అయిన అనుకుంటుందమ్మా ఆడపిల్లలేని సాగు రావద్దు సొన్నైన పెళ్లి చెయ్యొద్దన్నారు నేనన్న చిన్న పోయి బాధ కొద్ది ఉన్నది ముత్యాలగా ఊరు వేలవేన రాజు పవనంది రాజు ఖర్చులు బంధు పెట్టి కుదిలేని పాకొల్లు బాధ ఉంది ఎదుకోని గడి పారి ఉండే మనకైనా బాధపడతా ఉన్నాడు మంగళాల ముందుకైనా బామా ముచ్చాలగన్నే ముచ్చాలగన్నే అది కూడా ఎచ్చే కథలు చెప్పలో నోటి మాటలు ఉన్నాయి తలలారా విరాజు పోవడం విరాజు పోవడం ముందుగా చిన్న బామ ముచ్చారగా నన్ను పెరబెట్టి పిలిచిండేనా భర్త పిలుపులు విన్నది దేవిరా ఇప్పటికప్పుడే కన్నా నవరాల కొడుకులేని బతుకు బతుక రోజు బిడ్డలేని సాగు రావరాస్తున్నాడు పెళ్లి తరులారా నాదెంత బతకాయ అవలారా ఊరి బిడ్డ కొడుకున్నాడు కానీ వెనక మరల ఏడుసేడు బిడ్డ లేకపోయినా మూడేళ్ల బిడ్డ ముత్త కాస్తారంటారా అందుకే
జ్ఞాన రవలార మొగలదేమో మోటికొండ అడిగిన జాలిగుండ అన్నారు కొడుకుతోడ బిడ్డలేదని ఎడడ మేళ బాధపడకుండా ఉన్న రోజున రాజ్య మీద వేనవాడే పోవడం బిరాదు బాధ పొందకొచ్చిండు భామ ముచ్చాల గనని పేరు పెట్టి పిలిచినప్పుడైనా తల్లి భరత పిలువల్ని విన్నది చేతనే వాళ్ళు పట్టుకుని భరత వేడికైనా ఎట్లా వస్తుంది బతకాల పట్టిన రాజా రాజా వరకు చాలా రాజులు కడకుండా మన ఒక్క రోజుని కాలేనాయా అనుకున్నావా చెక్క అనుకున్నావా ఉప్పు గారు చెప్తేనా తిరిగి కూడా రానే పడుతుంది ఎప్పటి కూరనే పడుతుంది ఉప్పు గారిన చెత్త రోజున కాలు చక్కరగా నర్సకపల్లె కదరంగా దూతింగ్ నాదా ఎవరిని నర్సకపల్లె చేతి కాడ దూతింగ్ కాదా పత్తి మిల్లు కాడా అవునవునమ్మా ఎవరినమ్మా అదే ఆ రాజపురం అతని కాళ్ళకెళ్ళో చేతులకెళ్ళలో తనవారే కఠినాలకు భరత కాళ్ళు కడిగినట్టున్నది నాదా ఆయన కాళ్ళు కడిగడిగా నీ కాళ్ళు అడుగుతుంది కదా నాయ్యా కాళ్ళు కాదమ్మా మరి ఎంత జరగవచ్చు అత్త కొడక మా విద్య అక్కన పడక ఒక్కటి దక్కలేవారు వాడు కూడా దగ్గర పడ్డాడు కడుపుతారనే కాళ్ళు ముందు దినంలో ఏ పాపం చేసుకున్నదో ఏ పుణ్యం చేసుకున్నదో అడుగుతే మరి కడుగుతే అడిగిన కాళ్ళు కాదు వాడు పుష్టాలు వాడు కాదమ్మా ఆయన కచ్చ కొట్టదు నీ కచ్చ కడుగున తమ్ముడు ఏం బంగారా గుండోడా
గొడ్ల కోతి కాదురా గుడ్ల కోతి అను గుండుగా నువ్వు ఎప్పుడన్నా వారికి నిమ్మనవేనా అంటే వాళ్ళు నాకు కూడా నిమ్మలమే రావయ్యా ప్రాణే ఎందుకు వచ్చింది మేడం మనిషి తిరగపోతాడా అడిగినప్పుడే తిప్పు ముంగళ పెడతా అంతే బిడ్డ లింగ ఎందుకు వచ్చింది మేడం మనిషి తిరగపోతాడా నా మొగ వచ్చిన మంది వచ్చి మాట్లాడినప్పుడే కొరవారి అంటే అక్కడ పొద్దున్న మంది దెబ్బే కదా మాది చూస్తుంటది వాని ఇల్లు కాలిపోను వాడు సమ్మక్క పూనీలు కానీ అసలు కాదులే గుంజిగాడు మొన్న జంపన్న బావుల మనకి సమ్మక్క పూనింది మళ్ళీ నేను పోయి బొట్టు పెడితే వాడు శాంతి అయ్యిండు ఆగమావు మగవారు ఇంత ఇల్లాలు చిన్నపోవద్దమ్మా ఇంటిలోనే ఇల్లాలు చిన్నపోతే ఇల్లంతా చిన్నమైనట్టే బామా కలిగింది ఒక్కగాని ఒక్క కొడుకు వదరాని ముచ్చం 6 ఏళ్ళ పిల్లగాడు బామా బామా నొచ్చినోట మాట నిన్ను ఇష్టమైనాను ఇష్టం కాకపోతే ఒక్క మా అన్న సార్ అమరావతి ప్రపంచమంతా ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ధనం లేనాడు ధనం లేక దుఃఖము ధనం కలిగినాడు బంగారు భవంతులు లేక దుఃఖము బంగారు భవంతులు కలిగినాడు కొడుకులు లేరా బిడ్డలు లేరా కొట్టునాడు కొట్టు బాధలు బామా పోతా ఉండేది ఉండి ఇటు సమతి అటు బాగా కొద్ది గొప్పరాలు మక్తనమన్నారు మా సమతి ఉన్నాయి బామ మన గర్భాన కొడుకు ఇండు కొడుకు వరాలు రాదు ఈనాటి వరకు 6 ఏళ్ళ కొడుకు ఇండు మళ్ళీ ఎందుకు ఎడతాను ఏం బాధ కలిగిందంటే
తగ్గక ఈ దుఃఖం మలాయనా రాజ్యం వెళ్ళిపోయినా అమ్మ నీకు బంగారాలు భగవంతుడు ఎన్నున్నాయి ఎంత ధనం ఉంది ఎంత దైవం ఉన్నది ఎవరు అడుగుతారయ్యా కల్లి ముచ్చాల కన్నీ రాజా పౌడం రాజా మీ పుణ్యం గర్భాన జన్మించిన కొడుకులు బిడ్డలు ఎందరో అంటారు అవరార నాకు 10 మంది కొడుకులు ఒక కొడుకు వరాల రాజంటే ఇది ఎంతటి పాపాతురాలమ్మ కానీ గుడ్డురాలు ముఖం ఉన్న చూడొచ్చు కానీ నరటి గుడ్డురాలు ముఖం అంటారు ఒక కొడుకుని కన్నులు ఒక బిడ్డల కన్నులు లోకములు ఏమంటారు నాదా అయ్యో నరటి గుడ్డురాలు అందరేమో ఈనాటి వరకు 6 ఏళ్ళ కొడుకు ఆట కొద్ది వేగాడు ఒళ్ళసి మంచాల అవన్నీ ఉంటే అవ్వానికి అయిందని ఒక మాట అడగా అందుకే అంటారు నాదా ఆడి పిల్లగాళ్ళకు జాలుగురు మగవాళ్ళకునే మోడుగురు అంటారయ్యా అయ్యో అదే ఎడ్డైన గుడ్డైన నా గర్భాన ఎనిమిది 6 ఏళ్ళ బిడ్డ అయితే అవ్వ ఎందుకు అనుకున్నాం ఆకలైతే లేదా అని చెంబలి తీసి ఎదిగించి నా మొగ్గడికి నా బిడ్డ నాకు బుక్కడం పెట్టి అయ్యో నా కట్టమడుగు నాదా ఓ నాదా కొడుకు సైతు ఆడవిల్లలేక ముచ్చాల కంటే లోకంలో తల్లైన అనుకుంటారమ్మా ఆడవిల్లలేని సాగుదావ కూడా సున్నాయి లేని పెళ్లి చేయొద్దన్నారు బామా ఇవాళ 6 ఏళ్ళ కొడుకు సైతోడా మన కొత్త బిడ్డ ఉన్న బామ ఆడపిల్లలంటే తోటకూరలు బామ చిన్ననాడు బిడ్డ చిన్నది మన బిడ్డ బిడ్డ పెద్దది మన బిడ్డ బిడ్డ పెద్ద పెరిగినాడు అవ్వలారా వీడు వచ్చిన బిడ్డ ఇంటి మీద ఉన్ననాడు ఏ తల్లిదండ్రికైనా నెత్తిల కుంపడన్నారమ్మా మన బిడ్డ కీడొచ్చిందో అని మన ఇంటి ముందు మామ పంటలు కొట్టి పందిరేసి బయరాకు తోరణాలు కట్టి మన బిడ్డ కాళ్ళు కడిగి కన్యదానం చేసి అయ్యా నా పేగు తీసి నీ మెడకెత్తానా నా బిడ్డ పైరమని వాళ్ళను చేతులు పెట్టి బిడ్డను అత్తగారి భవనం సాగనంపినా మనం కాళ్ళు రెక్కలు ఉడిగి కాళ్ళు రెక్కలు ఉడిగి మంతాల పడితే మంతాల పడితే మనము కన్నా బిడ్డ ఎత్తలేని అనుకుంటారమ్మా మంతాల వద్ద నాడు నా బిడ్డ ఎన్నడత్తదో నా బిడ్డ ఇవి ఎత్తదో నా బిడ్డ ఇవ్వాలత్తదా నా బిడ్డ రేపత్తదా అని ఏ తల్లిదండ్రి రాజులైన బిడ్డ విన తోబలుతారా బిడ్డ ఎన్నడత్తదో బిడ్డ ఏమొత్తా కన్న తల్లి బామ ఎదురు చూస్తారా అవలు అత్తగారి భవనాలలో ఉన్న బిడ్డలకు తెలవంగానే మా మంతాల పడ్డది మా నాయన మంతాల పడ్డడు చేతులు అర్థం లేకుండా ఇంటి పక్కోళ్ళు ఇంటి గుడికి బిడ్డ నేను అమ్మగారింటి పోతానవ్వా నా బలగాన్ని చూసుకొని వచ్చినాక అవ్వ మీకు కూలి కైకిలి కత్తను అని 50 రూపాయలు పడుకోని బిడ్డ సర్ది కట్టుకోని ఇక అవ్వ దగ్గరికి వచ్చా బాబు దగ్గరికి వచ్చిందా బిడ్డ నచ్చిన ఏ కొడుకు మీకున్నా అన్నమంటాలేడా ఏ కోడలు మీకున్నా తానమంటాలేదా కన్న బిడ్డలు బామా ఉండడాన్ని నీళ్ళుగా పెట్టి మనకు జాలారి రేవులా
ఫలతానం పోసి తలకురులు చదిరో సర్ది తెచ్చినావా అన్నం తింటూ రావే అన్నం తింటూ రావే బిడ్డ తెచ్చిన సద్దు సర్ది తింటే బామా తల్లిదండ్రి రాదులైనా నిమ్మలమన్నారమ్మా బాబు నేను పోతానా అవ్వ నేను పోతాననగానే ఏ తల్లిదండ్రి రాదులైనా బట్టల పుట్ట పట్టుకొని బస్సు దాకా పోయి బిడ్డ నువ్వు నీ పిల్లలమ్మా ఎక్కంగా బయలమవ్వా దిగంగా బయలమవ్వా అని బిడ్డను అత్తగారి బొమ్మను సాగరొప్పిన బాబా మన ప్రాణం పోయిన నాటు బాబా మన ప్రాణం పోయిన నాటు బాబా 7 రోజులు మనం వింటున్నా బాబు నచ్చిపోయిన మధ్యలో బిడ్డ ఉదలు వంగనే ఏ బిడ్డ అయినా చేళ్ళ తెరగల్ల ఉన్న బిడ్డ ఇంటి గురి కట్టి తలుపు తాళం అనుకుంటా బాబు ప్రాణం పోయిందంటే తలుపు తాళం అనుకుంటా కన్న వీళ్ళ సంగతి వేసుకోని బిడ్డ చేసుకున్న భర్తని పెట్టుకోని బిడ్డగా బిడ్డ ఏడవాడాలెల్లగా ఎడుచుకుంటా ఉరికి వస్తున్నమ్మా 3 రోజుల మీనుగా మురుగు వాసన పట్టి ఆకిట్లున్నా ఏ బిడ్డైన గిద ఉరికత్తి బాపు నీ బిడ్డలు నీ ప్రాణం పోగా నీకు ఏ కొడుకాదికి రాలేదా నీకు ఏ బిడ్డానికి రాలేదా నీకు దగ్గర ఉంటే నా బిడ్డ బయలవని అన్న చేతులు పెడుతువారా బిడ్డ కోడి పెంటలు మన బిడ్డ ఎంత ఉంటేనమ్మా వడలంగైనా దొంగైనా ఏ జోడ గుడ్డడో అన్నుండా అన్నా మన బాబు పోతండా వరి తమ్ముడ మన బాబు పోతండా అని అయ్య మీదకి వెళ్ళి లేదు బిడ్డ అన్నదమ్ముల మీద పడి అన్నదమ్ములారా మన బాబు ప్రాణం పోంగా అన్నా నిన్ను దగ్గర ఉంటే నా బిడ్డ భయం నీ చేతిలో పెట్టురా అన్న మీద అన్నల మీద పడి కాదు చెల్ల మీద పడి కాదు అన్న కోడి ఎడుపు ఎడుతును ఆడపిల్ల లేని సాగులమ్మా జ్ఞానంలో సాగులమ్మా ఆడపిల్లలు లేని వాళ్ళ దుఃఖాలు గిట్టుండే అని ఎప్పుడు ఆయన ఎడ్డీదో గుడ్డీదో మనకొక్క బిడ్డున్నా మనకు బాకీ లేవా
గ్రామం ఈ నరసక్కపల్లి గ్రామంలో జరిగేటి పండుగ నాదా బండివారిలో ఈ బండి వారిల్లల్లా